నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాముడు సీతాదేవి భవనమునకు వెళ్ళుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాముడు తల్లి కౌసల్యామాత ఆశీస్సులను పొంది సీతాదేవి భవనమునకు వచ్చెను. వనవాస వార్త తెలియని సీతాదేవి తన భవనమున దేవీ పూజ చేసి రామపట్టాభిషేకం జరుగును అని మనసులో అనుకొనుచు రాముడికై ఎదురు చూస్తూ ఉండెను. శ్రీరాముడు భవనమున ప్రవేశించినాడు. సీతమ్మ రాముణ్ణి చూసింది, కాని భర్త ముఖమున ఆనందం లేదు. తలవాల్చుకొని ఉన్నాడు. సీతాదేవి మనస్సు బాధపడింది, కాని కారణం తెలియలేదు. సీతాదేవిని చూసి రాముని మనస్సు శోకంతో నిండెను. నన్ను వదిలి సీత ఉండలేదు. నాతో అరణ్యమునకు వచ్చి కష్టములకు ఎలా ఓర్చుకోగలదు అని చింతించెను. రాముని స్థితి చూసిన సీతాదేవి సహించలేక, ప్రభు, ఏమి జరిగింది? ఈరోజు మీ పట్టాభిషేకం నిర్ణయించినారు కదా, మీరు ఈ విధంగా ఎందుకు ఉన్నారు? బ్రాహ్మణులు మీ శిరస్సుపై తేనె పెరుగు ఉంచవలను కదా, మీ వెంట సేవకులు రాలేదేమి? మీ ముఖమును ఆనందంగా లేదు, దైన్యంగా కనిపిస్తుంది, కారణం ఏమిటి అని అడిగెను. అప్పుడు రాముడు, సీత, మా తండ్రిగారు నన్ను అరణ్యమునకు పంపుచున్నారు. నీకు జరిగిన విషయం చెబుతాను వినుము. మా తండ్రిగారు మాట తప్పరు. పూర్వము మా తల్లి కైకేయికి 2 వరములు ఇచ్చినారు. ఈనాడు నాకు పట్టాభిషేకం చెయ్యాలని రాజు సిద్ధపడగానే ఆమె ఆ 2 వరములు ఇప్పుడు కోరినది. రాజు ధర్మమునకు బద్ధుడై అంగీకరించక తప్పలేదు. ఆ 2 వరములు, ఒక వరము 14 సంవత్సరాలు నేను అడవికి వెళ్ళవలను, రెండవది భరతునికి తండ్రిగారు యువరాజు పట్టాభిషేకం చెయ్యవలను. నేను అరణ్యమునకు బయలుదేరినాను. మధ్యలో ఒక్కసారి నిన్ను చూడవలనని ఇచ్చటికి వచ్చినాను. సీత, నువ్వు ఎప్పుడు భరతుని ఎదురుగా నా గుణములు వివరించరాదు. భరతుడు ఇప్పుడు యువరాజు. అతని సమీపమున ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండవలను. అతని మనస్సును నచ్చినట్లు మాట్లాడవలను. మా తండ్రిగారి ఆజ్ఞను పాటించి నేను అరణ్యమునకు వెళ్ళి మునివృత్తిని పాటించెదను. నువ్వు కూడా ఇచ్చట ఉపవాసములు ఆచరించుము, ధర్మమును పాటించుము. దశరథుడిని, మా తల్లి కౌసల్యాదేవిని గౌరవంతో చూడుము. భరతుణ్ణి అనుసరించుము. సీత, నువ్వు ధర్మమును సత్యమును వదలక అయోధ్యలోనే ఉండవలను. నేను చెప్పినట్లు నడుచుకొనుట నీ కర్తవ్యము. రాముడు అరణ్యవాసమునకు శోకింపలేదు గాని తల్లిని భార్యను విడవవలసి వచ్చిందని శోకించెను. తన శోకమును ఒకరికి చెప్పి వారికి శోకం కలిగించుట ధీరుల లక్షణం కాదు. వారికి ధైర్యం చెప్పి శోకించకుండా చెయ్యవలను. కావున రాముడు సీతమ్మకు మాట్లాడుటకు అవకాశం ఇవ్వకుండా సీతమ్మను అంతఃపురంలోనే ఉండవలను అని చెప్పెను. శోకించుట వీరుల లక్షణము. దానిని ప్రదర్శించకుండా మనసులో నిగ్రహించుట ధీరుల లక్షణము. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.